టీడీపీ జనసేన బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం సూపర్ 6 హామీలను ఇచ్చి గద్దె ఎక్కారని, నేడు వాటిని మరిచి కుర్చీలపై నిద్రపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ పట్టించుకోలేదని, దాన్ని అమలు చేసే వరకు ఎన్డీఏ కూటమిని నిద్రపోనివ్వమని ఆయన హెచ్చరించారు. దేశంలోని ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సూపర్ 6 అమలు కాకపోవడంతో దానిపైన ఈరోజు మాకు అధిష్టానం ఈరోజు వాళ్ళ నిద్ర మేల్కొల్పాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మాకు ఈ కార్యక్రమాన్ని చేయమని మాకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి, అధికారంలోకి రావడానికి అనేక కళ్ళబల్లి కబుర్లు చెప్పి సూపర్ 6 హామీలను ఇచ్చి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ రోజు మీరు అది చేశారా? చేసినందువల్లే మీరు ఈ రోజు మీరు ఒక విజయోత్సవం చేసుకున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కటి చేశారు? మీరు సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, చేశారా? ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం, దానికి సమాధానం చెప్పాలి. ఏ రకంగా మీరు ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు అబద్ధపు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు? ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. 15,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు, మరి ఏడాదికి ఇస్తామని చెప్పారు, మరి ఇచ్చారా? దాని ఫస్ట్లోనే స్టార్ట్ చేస్తామన్నారు, మరి ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. మేము మిత్రం మేల్కొని ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు పరిచేంత వరకు కూడా మేము నిద్రపోయేటటువంటి ప్రసక్తి లేదు. మిమ్మల్ని నిద్రపోయేటట్టుగా మీరు మీ నిద్రపోయేటట్టుగా మిమ్మల్ని మేము నేలకొల్పుతూనే ఉంటాము. ఒకవేళ చేయకపోతే ఇక మీద ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం దాల్చి దీన్ని భయంకరమైనటువంటి స్థితిలో తీసుకుపోతామని మాత్రం తెలియజేసుకుంటూ, ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఈరోజు ఏపీలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 డూపర్ 6 అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ తుస్సు అయిపోయింది సూపర్ 6. ఇక రాష్ట్రంలో జనాలు తరిమి సూపర్ 6 కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఈరోజు 100 రోజులైనా కూడా ఇది మంచి ప్రభుత్వం అని ఇంటింటికి తిరిగి బ్యానర్లు వేసుకుంటున్నారు. ఎందుకు? ఏం చేస్తే మీరు ఇది మంచి ప్రభుత్వం అవుతుంది? ఏం విరగదీసినారని ఇది మంచి ప్రభుత్వం అంటుంది? దీన్ని తొందరలోనే జనాలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ప్రజల్ని వంచడానికే ఈ రోజు అధికారంలోకి వచ్చారు, మాయమాటలు చెప్పారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి కలెక్టరేట్ల ముందు తాళీ బజావో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించండి. మరి ప్రభుత్వాన్ని నిద్ర లేపండి, చంద్రబాబు నాయుడు గారిని నిద్ర లేపండి, నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా నిద్ర లేపండి, బీజేపీ నాయకుల్ని మరి నిద్ర లేపండి అని చెప్పేసి మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు చెప్పారు. కనుక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా కలెక్టరేట్ ముందుల నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. మరి నరేంద్ర మోడీ గారు అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ తోటే అభివృద్ధి అని చెప్పేసి ఆయన ఎలక్షన్ ముందు చెప్పాడు. మరి ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంతకుముందు చెప్పింది ప్రత్యేక హోదాను మేము సాధిస్తామన్నారు. ఆనాడు 2014 విభజన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చట్టంలో పెట్టినటువంటి ఏ అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు మేము తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా ఊసలేదు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏ విధంగా తీసుకొచ్చారో ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కనుక మరి ఇప్పటికైనా సరే 100 రోజులు గడిచినా మీరు చేయలేనటువంటి చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా ప్రజలకు అందించాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి స్వరంతో మరి మిమ్మల్ని మేలుకొల్పి అమలు పరిచే విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ